హాయ్ అండి, అందరికీ నమస్కారం. శాన్వి యక్షు యూట్యూబ్ ఛానల్. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ పెడుతున్నాము. ఇదైతే నవంబర్ వీడియో అండి. ఇప్పుడైతే పెడుతున్నాము. మా ఇంటి దగ్గర బోనాల పండుగకి అయితే వెళ్ళాము. అక్కడ మేమైతే అమ్మవారికి 2 మేకలను అయితే కోసాము. మార్నింగే అందరం పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. వీడియోస్ ఎందుకు పెడతలేమంటే వ్యూస్ రావడం లేదని, నాకే వీడియోస్ పెట్టబుద్ధి అవడం లేదండి. అందుకే నేను వీడియోస్ పెడతలేను. ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా, ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు. నా వీడియోస్ని కంటెంట్ నచ్చలేదో ఏమో నాకు అర్థమవుతలేదు. అందుకే వీడియోస్ చేయట్లేదు నేను ఎక్కువగా. ఇప్పుడైతే మేకలను కోసి కొట్టిపిస్తున్నారు. చూసేయండి ఫ్రెండ్స్. మేక అయితే కోసుడు అయిపోయిందండి. ఇంకో మేకని ఇంటి దగ్గరనే తీసుకొచ్చి కట్ చేస్తున్నారు. ఇది ఎక్కడైతే మా విలేజ్లో, ఇది మా హస్బెండ్ వాళ్ళ విలేజ్లో. చూసేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్స్లో చెప్పండి, చేస్తాము వీడియోస్. మేక కటింగ్ అయితే అయిపోవడానికి అయితే వచ్చేసిందండి. ఇంకో సైడ్ అయితే మా మామయ్య తలకాయని కాపుతున్నాడు. అలానే ఇంకో సైడ్ బౌన్లో అయితే మేమైతే అప్పుడు చలికాలం కదా, వేడి వాటర్ అయితే పెట్టుకున్నాము. మామయ్య అయితే తలకాయ చాలా మంచిగా నీట్గా కాపుతాడండి. బోటి అయినా తలకాయ అయినా ఏదైనా నీట్గా కాపి కడుగుతాడు. అందుకే మామయ్య కడగడానికి చాలా టైం పడినా కానీ నీట్గా అయితే కడుగుతాడు. ఇప్పుడైతే వంటకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఒక సైడ్ అయితే మేక కటింగ్ అయిపోయింది. ఆ మేక కోసం అయితే పొయ్యి మీద అయితే వేసేసుకున్నాము. కర్రీ మటన్ అయితే వేసేసుకున్నాము, ఉడుకుతుంది. ఇంకో సైడు మళ్ళీ ఇంకో మేక అయితే 2 మేకలది సపరేట్ వండాము. ఇంకో సైడ్ అయితే ఇంకో మేక కర్రీ చేస్తున్నాను. వంటలు అయితే నేనే చేశానండి. మా మామయ్య మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు కలపడానికి కూడా. చూసేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు అయితే. నేనైతే ఎప్పుడైనా వంట చేసినా కానీ మా హస్బెండ్ అయితే నా పక్కనే ఉంటాడండి. వంట దగ్గర చాలా హెల్ప్ చేస్తాడు. నాకు రైస్ కానీ కలపడం కానీ చాలా హెల్ప్ చేస్తాడు. నాకైతే మా ఆయన ఎప్పుడైనా పెద్ద వంట చేస్తుంటే అయితే నాకైతే బాగానే హెల్ప్ చేస్తాడండి. వంట అయిపోయేదాకా అయితే పక్కనే ఉంటాడు. ఇప్పుడైతే వంటలన్నీ అయిపోయాయండి. ఇప్పుడైతే లాస్ట్లో అయితే లివర్స్ ఫ్రై చేయడానికి అయితే బౌన్ పెట్టుకున్నాము. ఇప్పుడైతే నేను తీస్తున్నది అయితే బోటి ఫ్రై చేసాము. అలానే బోటి, మటన్, తలకాయ అన్నీ చేసేసాము. తలకాయ అయితే మా హస్బెండే వండాడండి ఆ రోజు. చూసేయండి ఫ్రెండ్స్ మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూస్తే తెలిసిపోతుంది కదా ఎలా ఉన్నాయో, మనకైతే అర్థమవుతుంది కదా. మీకైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరో వీడియోతో కలుద్దాం.